నైట్ 11కి 10ంటికో బయలుదేరితే 11ంటికల్లా విజయవాడ వచ్చేస్తాను ప్రశాంతం నాకు. అంతే. అక్కడ పెద్ద ట్రాఫిక్ గోల ఉండదు, ఇక్కడ పెద్ద ట్రాఫిక్ గోల ఉండదు, మీకు టైం కూడా వేస్ట్ అవ్వదు. డే జర్నీ అయితే టైం వేస్ట్ అంతే. ఇక్కడ విజయవాడలో నన్ను 11ంటికి వదిలేసి ఇక్కడ ఉన్న వాళ్ళ 12ంటికి తీసుకుని అక్కడికి పోయాడు అనుకోండి, ఇక్కడ 1 గంటకో 2ంటికో, ఇక పార్కింగ్ ఛార్జీలు ఎక్కడ అక్కర్లా. అదే కదా, ఇలా డబ్బులు మిగులుతాయి ఆడికి. నైట్ సర్వీస్ అందుకు ఎక్కువ నడుపుతాడు. అవును, తెలివైన ఆలోచన. ఆ విధంగా దాని నుంచి తప్పించుకుంటున్నాడు. ఇప్పుడు వాడికి పెద్ద బొక్కబడింది. ఇప్పుడు ఈ సర్వీసెస్ ఈ 4 రోజులు ఆపడం వల్ల 100 కోట్ల రూపాయలు అద్దె కింద కట్టాలి, ఫ్లైట్స్ అక్కడ ఉంచడం వల్ల. 100 కోట్ల అద్దెలు కట్టాలి, నెంబర్ 1. రెండవది, ఇప్పుడు ప్రభుత్వం కొట్టిన దెబ్బ 10 అంటే ఈ 10 కూడా ఏం చేస్తుంది ప్రభుత్వం? బిజీ రూట్స్, ఇప్పుడు కొన్ని రూట్లు ఉన్నాయి 100కి 80% పైన 100% ఆక్యుపెన్సీ కూడా ఉంటుంది, ఖాళీ కూడా ఉంటుంది కొన్ని రోట్లలో. అలాంటి రోట్లలో ఎక్కువగా సర్వీసులు నడుపుద్ది వీళ్ళు, ఇండిగో. ఆ రూట్లనే ఇప్పుడు క్యాన్సిల్ చేసి వీళ్ళకి ఇస్తున్నారు మిగతా సర్వీసెస్ కి. 30-40% ఆక్యుపెన్సీ ఉన్న రూట్లలో నడుపుకోవాలి. ఇదో పెద్ద దెబ్బ పడుద్ది వాళ్ళకి, భారీగా చాచి చెంప దెబ్బ కొడుతున్నారు వీళ్ళు. వాడు ఇండిగో వాడు మోసం చేస్తే ఆ మోసానికి చాచి చెంప దెబ్బ కొడుతున్నారు ఇప్పుడు వీళ్ళు. వాడు సోరోస్ కి అమ్ముడు పోయాడా లేకపోతే